రాక్షస మొగుడు ఎపిసోడ్ 26. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫోన్ పెట్టేసిన అఖిల్ మనసు తీవ్ర అశాంతికి లోనైంది. నిద్ర పట్టక దొర్లుతున్న అతడు అలికిడికి తిరిగి చూశాడు. కల్పన నెమ్మదిగా వచ్చి అతని పక్కన కూర్చుంది. నువ్వు పడుకో అక్క, రేపు ఉదయాన్నే వెళ్ళాలి కదా అన్నాడు. నిద్ర రాకే నీ దగ్గరికి వచ్చాను. ఏమంది చందు? రానందిగా అని అడిగింది కల్పన. తను చందనతో మాట్లాడింది కల్పన విన్నట్లు అర్థమైంది అతడికి. దాంతో ఊ అన్నాడు. అఖిల్, ఒకటి అడుగుతా, నిజం చెప్తావా అని అఖిల్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఏం అడుగుతుందో అని అనుకుంటూ అడుగు అన్నాడు. చందన హఠాత్తుగా ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగింది. ఊహించని ఆ ప్రశ్నకు అతడి ముఖంలో చోటు చేసుకున్న తత్తరపాటు కల్పన దృష్టిని దాటిపోలేదు. మాట్లాడవేం అఖిల్ అని రెట్టించింది. ఏమో, ఆమెని అడగలేకపోయావా అని అన్నాడు. అడుగుతాను, తప్పకుండా. కొన్ని నిజాలు తెలియటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అఖిల్ అని అంది. అవును అని అన్నాడు. నేను చందనను రేపు కలుస్తాను, నువ్వు నిద్రపో అని అంటూ వెళ్ళిపోయింది. చందన వెళ్ళిపోవడానికి కారణం తను అనుకుంటుందా ఆమె? నిజం తెలియటం వల్ల ప్రయోజనం కాదు, ప్రమాదం అని ఎలా చెప్పాలి అని అనుకున్నాడు. ఆ రాత్రి వారితో పాటు మరో వ్యక్తికి కూడా నిద్ర పట్టలేదు. తన చీకటి సామ్రాజ్యంలోకి చందన హఠాత్ ప్రవేశం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది రమేష్ను. కష్టపడి సంవత్సరాల తరబడి శ్రమించి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నిర్మించుకున్న కంచుకోట అతని వ్యాపారం. తను కుడిభుజంగా పనిచేసిన డాన్ కూతురు సుజాతను చేసుకోవడంతో అతడి స్థాయి మరో మెట్టు పైకెక్కింది. ఒకే కూతురు గల మామ మరణంతో అతడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కి కింగ్ అవ్వటమే కాకుండా అతడి కుమార్తె తన భార్య అయిన సుజాత పేరున ఉన్న కోట్ల ఆస్తిపై అజమాయిషి దొరికింది రమేష్ కు. సుజాత అతడేం చేస్తే అదే నమ్మే అమాయకురాలు. పిల్లలు లేరన్న దిగులుతో లక్షలు వెచ్చించి గుళ్ళు గోపురాలు కట్టించింది. తరచూ తీర్థయాత్రలు చేస్తుంది భర్తతో కలిసి. ఇప్పుడు తన కంచుకోటను బీటలు వాచే ఫిరంగిలా కనిపిస్తుంది చందన ఉనికి. అది దాని కొడుకు ప్రస్తుతం తన గుప్పెట్లోనే ఉన్నారు. క్షణం పట్టదు నలిపేయడానికి. కానీ దానికి లోకల్గా ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచన వచ్చింది. తడావుగా జయరాం ఫోన్ మోగింది. డాక్టర్ సువర్ణతో కలిసి విస్కీ సేవిస్తున్న జయరాం బాస్ కంఠం విని అదిరిపడ్డాడు. ఒళ్ళో వయ్యారంగా పడుకున్న సువర్ణను నెట్టేశాడు. ఏమో అనబోతున్న ఆమె నోరు మూశాడు రెండో చేత్తో. ఎస్ బాస్, ఎస్ బాస్, ఎస్ బాస్ అని ఓ 10 సార్లు అయినా అని ఫోన్ ఆఫ్ చేసిన అతడు ఆలోచనలో పడ్డాడు. ఎవడు డార్లింగ్ ఆ ఎస్ బాష్ అని విస్కీ పవర్ తలకెక్కి నోరు తిరగడం లేదు సువర్ణకు. చస్ మాట్లాడకు, నాకసలే బూడ్రా వేడెక్కిపోతుంది అని అంటూ హడావిడిగా బట్టలు వేసుకొని వెళ్ళిపోతున్న జయరాంను నాకంటే ముఖ్యమైన పని ఏంటరా నీకు అని అంటూ నోటికొచ్చినట్లు తిట్టి మత్తులో తూలిపోయింది డాక్టర్ సువర్ణ. ఇక ఆ తర్వాత హోంలో హడావిడికి మెలకువ వచ్చింది చందనకు. వెంటిలేటర్లో నుండి ఎండ పడుతుంది. టేబుల్ మీద అలారం టైం పీస్లో 8 అయింది. ఆమె దృష్టి టైం పీస్ పక్కనే ఉన్న బ్రౌన్ కవర్ మీద పడింది. అది బాబాయ్ దగ్గర నుంచి చూడనే లేదు అని లేచి దాన్ని ఓపెన్ చేసింది. అప్పుడే తలుపుపై చిన్నగా తడుతున్న శబ్దం అవడంతో కవర్ మళ్ళీ టేబుల్ పై పెట్టింది. చీర సర్దుకొని తలుపు తీసింది. ఎదురుగా నిలబడిన కల్పనను చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఇంత ఉదయాన్నే వచ్చావు? హాస్పిటల్కు లేట్ అవ్వదా అని అంటూ లోపలికి రమ్మంది కల్పనను. కల్పన లోపలికి వచ్చి ఓసారి గదిని పరిశీలించి తరుణ్ దగ్గరకు వెళ్లి చూసి ఈరోజు స్కూల్ లేదా అని అడిగింది. అవును, ఈరోజు ఏ వారం అని ఆలోచిస్తున్న చందన మానసిక స్థితి అర్థమైంది కల్పనకు. ఈరోజు ఫ్రైడే, స్కూల్ ఉంది గాని నువ్వు కాస్త ఇలా కూర్చుంటే మాట్లాడుకోవచ్చు అని అంది కల్పన. కుర్చీ లాక్కొని కూర్చుంటూ ఈమె ఏం మాట్లాడడానికి వచ్చిందో అని అనుకుంది చందన. చందన, నిన్న ఏం జరిగింది ఇక్కడ? ఐ మీన్ అతడు ఎక్కడ కనిపించాడు అని అడిగింది కల్పన. అతను ఎవరు? ఇంకెవరు? ఆ రమేష్ అంది కల్పన. దానితో క్లుప్తంగా వివరించింది జరిగినదంతా. కానీ ఎందుకో అతడు ఆకరణ బెదిరించిన విషయం చెప్పబుద్ధి కాలేదు చందనకు. అది తను ఈరోజు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నమ్మలేకపోతున్నాను చందు, ఏదో ఇక్కడ ప్రశాంతంగా గడుపుతావంటే ఈ మలుపేమిటో. సినిమాలు చూసి అలా డైరెక్ట్ చేస్తారు అనుకుంటాం కానీ పెద్ద డైరెక్టర్ ఆ పైవాడు అని బాధగా అంది కల్పన. దానితో మౌనంగా ఉండిపోయింది చందన. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది కల్పన. అదే ఆలోచిస్తున్నాను అని అంది చందన. నువ్వు వెంటనే రిజైన్ చేసి తరుణ్ తీసుకుని వచ్చేసేయ్ మన ఇంటికి అని అంది. అది విని చందన మౌనంగా అయిష్టతగా ఉంది.
అలా ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూసి తిరిగి అడిగింది కల్పన. అసలు నువ్వు సడన్ గా ఎందుకు వచ్చేసావు ఇక్కడికి అని. దానికి కూడా మౌనమే సమాధానం ఇచ్చింది చందన. నేను లేనప్పుడు ఏం జరిగింది చందు ఆ ఇంట్లో, ఎవరేమన్నారు అని మళ్ళీ అడిగింది కల్పన. అఖిల్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా అని అడిగింది. ఆ మాటకి చటుక్కున చూసింది కల్పన ముఖంలోకి. అఖిల్ గురించి అలా ఎలా ఊహించావు? నాకే స్వతంత్రంగా ఉండాలనిపించి వచ్చాను అంతే అంది చందన. సరే, నీకో విషయం చెప్పాలి. నిన్న రాత్రి అఖిల్ ఇక్కడికి వచ్చాడు. అతడి వచ్చేసరికి నీ స్థితి చూసి మతిపోయింది అతడికి. నువ్వు చించి పారేసిన ఫోటో ఎక్కడ పడిందో తెలుసా అని అడిగింది కల్పన. అది విని కంగారుగా చూసింది చందన. ఆ ముక్కలు అఖిల్ పై పడ్డాయి. అవి అతడు చూశాడు. ఆ సమయంలో నిన్ను పలకరిస్తే మరింత బాధించిన వాడినవుతానని నిశ్శబ్దంగా వచ్చేశాడు అంది కల్పన. ఆ విషయం విని పాలిపోయిన ముఖంతో చూస్తున్న చందన చేతిని తన చేతిలోకి తీసుకుంది కల్పన. నీ బాధ కల్లారా చూసిన అఖిల్, చూడని నేను రాత్రంతా ఎంత అశాంతిగా గడిపామో తెలుసా నీకు? తెలియదు. అతడు వచ్చి తీసుకెళ్తానంటే అపార్థం చేసుకున్నావు. చందన, జీవితంలో తోడేళ్లని చూసిన నువ్వు మనుషులను, మానవత్వాన్ని, ప్రేమను చూడలేకపోతున్నావు. అది కాదు కల్పన అని ఏమో చెప్పబోయిన కల్పనను వారించింది. నీ పేరుకు తగినట్లే మంచి గంధపు సువాసనలు వెదజల్లే చల్లటి మనసు నీది. గంధపు చెట్టును నరికి దోచుకున్నట్లే ఇద్దరు కిరాతకులు నీ జీవితాన్ని దోచుకున్నారు. ఆ దిగ్భ్రాంతి నిన్ను శిలను చేసింది. చందనాన్ని దైవానికి అర్పించి ఆరాధించే భక్తులు కూడా ఉంటారు చందన. ఈ చందనను హృదయంలో పదిలపరుచుకోవాలని ఆరాటపడుతున్న మనసు గురించి ఆలోచించు. నువ్వు తెలివైన దానవు. ఇక నేను వెళ్తా అని అంటూ చెప్పదలుచుకున్నది టకటకా చెప్పేసి వెళ్లిపోతున్న కల్పనను చూస్తూ ఉండిపోయింది చందన. కల్పన నిజంగా వచ్చి తనతో మాట్లాడిందా, కల కాదు కదా అని అనుకుంది. ఆమె మనసు పుస్తకంలో పేజీలు ఆలోచనల సుడిగాలికి ఎగిరిపోతుంటే సరిచేయడానికి ప్రయత్నిస్తుందామె. జీవితం చేదు అనుభవాలను మోసిన పుటాలపై అవి తిరిగి ఎగిరి తన కంట పడకుండా బరువును ఉంచడానికి ప్రయత్నిస్తుందామె. మనసు అంతకంటే ఆ చేదు పుటాలను తొలగిస్తే మిగిలిన కొద్ది పుటాలను ప్రేమ, అనురాగం, మానవత్వం, అనుబంధం అని తీపి అనుభవాలతో నింపుకోవచ్చు. జీవితానికి నిర్వచనం రాసుకోవచ్చు అని తను అలా ఆలోచిస్తున్నప్పుడు అమ్మా అని ఆయా పదే పదే పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది చందన. డాక్టర్ అమ్మ పిలుస్తుందమ్మా అని చెప్పింది. దాంతో త్వరగా తయారై వెళ్ళింది చందన. డాక్టర్ సువర్ణ చూపులు కొత్తగా అనిపించాయి. నకశిక పర్వంతం పరీక్షగా చూస్తూ ఇప్పుడే లేచారా అని అడిగింది సువర్ణ. అవును, ఏం అని అంది చందన ఆమె ముఖంలోకి చూస్తూ. రాత్రి పాపం నిద్ర లేదనుకుంటాను అని వంకర నవ్వు నవ్వింది. దాంతో విషయం అర్థమైంది చందనకు. అసలు విషయానికి వస్తే అని కనుబొమ్మలు ముడివేసి ముఖం చిరాగ్గా పెట్టి అడిగింది. కొత్త విషయాలు చెప్తే విందామని పిలిచాను అందామే. ఇన్నాళ్ళు తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంలో కొన్ని పట్టించుకునేది కాదు చందన. నీ పని నువ్వు చూసుకో, నా విషయంలో జోక్యం చేసుకోకు అని తన గొంతు తనకే కొత్తగా వినిపించింది చందనకు. ఏమిటి నీ పొగరు? రమేష్ బాబు గారితో నీ రాసలీలలు మాకు తెలియవనుకుంటున్నావా? జాగ్రత్త సుమా, ప్రమాదంలో పడిపోతావు అంది సువర్ణ. ఆ మాటలకి షట్ యువర్ బ్లడీ మౌత్. ఎవరనుకున్నావే నన్ను? నీలా డబ్బు కోసం గడ్డి కరిచే హీనురాలనుకుంటున్నావా అని కోపంతో ఊగిపోయింది చందన. చందన్ అలా మాట్లాడేసరికి ఏదో గొడవ జరుగుతుందని హోంలో అందరూ వచ్చారు అక్కడికి. షటప్ అండ్ గెట్ లాస్ట్ అని అరిచింది డాక్టర్ సువర్ణ. టేబుల్ మీద 2 చేతులు ఆనించి సువర్ణ ముఖం పెట్టి తగు స్వరంతోనే తీవ్రంగా చెప్పింది చందన. బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను నీ సబార్డినేట్ను కాదు, నీలా డబ్బుకు అమ్ముడుపోయిన దాన్ని కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది చందన. చకచకా వెళ్ళిపోతున్న చందనను తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది సువర్ణ. పిల్లిలా ఉండే చందన పులిలా గాండ్రించేసరికి ఆ షాక్ నుంచి కోలుకోలేదామె. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా హెల్త్ అస్సలు బాగాలేదు, అయినా కూడా మీకోసం వీడియో చేయాలనేసి నేను ఎలా ఉందో అలా చదివేశాను. మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించండి.